బెంగాల్ టైగర్ ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా, నా కొడకల్లారా రంట్రా, ఓజస్ గంభీరా. వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్ 154 కోట్లతో విధ్వంసం సృష్టించింది. టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ లిస్ట్ లో చేరిపోయి మొన్న రిలీజ్ అయ్యి టాప్ 10 లో చేరిన కూలీని కూడా 151 కోట్లతో ఉంటే దాన్ని క్రాస్ చేసేసి 154 కోట్లతో పై స్థానానికి వెళ్ళింది. అంతేకాదు 2025లో వరకు 154 కోట్ల హైయెస్ట్ గ్రాస్ మూవీ అనే లేదు. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ గంభీర రికార్డ్స్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్ అంతా సలాం కొడుతుంది. స్క్రీన్ షాట్ చేస్తాం చూసుకోండి. థియేటర్లు బాలీవుడ్ లో ఇంక్రీజ్ చేసుకుంటా పెంచుకుంటా వెళ్ళిపోతున్నారు. బాలీవుడ్ లో 1500 షోస్ ఉంటే దాన్ని 2200 ఇంక్రీజ్ చేశారు. 550 థియేటర్లు ఉంటే 720 థియేటర్ల వరకు ఇంక్రీజ్ చేశారు. ఇది మార్నింగ్ వరకు. నిన్నటి వరకు జాలీ LLB 3 ఉంది. నిన్నది పీకేస్ పక్కన పెట్టాను కావద్దు, కానీ ఈ రోజు ఖచ్చితంగా పీకేస్ పక్కన పెట్టేశారు. అది ఓజీకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది థియేటర్లో. ఓవర్సీస్ టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ లో నెంబర్ 1 స్థానంలో ఇంతవరకు కలికి ఉండేది 2.77 తో, RRR ఉండేది 2.75 తో, పుష్ప ఉండేది 2.33 తో, దేవర ఉండేది 2.29 తో, సలార్ ఉండేది 1.8 తో. కానీ ఇవన్నిటిని దాటుకొని ఓజీ 3.1 మిలియన్ చేరిపోయింది. ఓన్లీ ప్రీమియర్ షో USA రికార్డ్. ఇది పవర్ స్టార్ మేనియా ఎలా ఉండబోతుందో మీకు అర్థమైంది. రాజమౌళి గారు చెప్పిన మాట అక్షరాలా జరిగింది. ఎందుకంటే ఇంతవరకు పవర్ స్టార్ సరైన సినిమా పడలేదు. ఒకవేళ సినిమా కానీ పడితే ఏ రికార్డులు ఉండవన్నారు. వితౌట్ ప్రమోషన్స్ తో, వితౌట్ ప్యాన్ ఇండియా రిలీజ్ తో ఇటువంటి రికార్డు నెలకొల్పుతుందంటే చిన్న విషయం కాదు. నిజమేంటంటే పవర్ స్టార్ ని ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. అలా యూజ్ చేసుకుని ఉంటే ప్యాన్ ఇండియా రికార్డ్ ఎప్పుడో పెట్టుండేవాడు ఈయన. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్యాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అంటారు. కానీ వీళ్ళందరికీ ఒక మొగుడు ఉన్నాడు. వాడే పవర్ స్టార్ పవర్ ప్యాకడ్ పవన్ కళ్యాణ్ అన్న సంగతి మర్చిపోయారు. అటువంటి రికార్డు సృష్టిస్తున్నాడు. డే 1 కలెక్షన్స్ 154 కోట్లు పెడతదని ఇంతవరకు మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇటువంటి కలెక్షన్స్ లేదు. గ్లోబల్ స్టార్ తోపు తురుమంటున్న రామ్ చరణ్ కి కూడా ఇటువంటి కలెక్షన్స్ లేదు. నిజంగా నేను చిన్న హీరోని, నేను అలా మామూలు నాకు పెద్ద పెద్ద కలెక్షన్ ఉండవు అని చెప్పేసి భూకంపం బదలు కూడా ఎత్తడు. ఈయన సైలెంట్ గా కోసాలు లేపి అవతల పడేస్తాడు. అటువంటి రికార్డులు పెడుతున్నాడు. ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 154 కోట్లు వేశారు బేకర్స్ పాస్ట్ లో. అది 100% కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఫేక్ కలెక్షన్స్ కాదు. ఫేక్ కలెక్షన్స్ చాలా మంది చేసుకున్నారు, కానీ ఈ ఒరిజినల్ కలెక్షన్స్ సెకండ్ డే రోజుని 60 నుంచి 70 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు డ్రాప్స్ ఉండాలి మామూలు చెప్పాలంటే, కానీ డ్రాప్స్ మిడిల్ లోనే మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సో 60 నుంచి 70 కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. అంటే సో ఓవరాల్ గా 220 కోట్ల నుంచి 230 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. డైలీ గూస్ బంప్స్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది ఎక్కడికి. థ్యాంక్ యూ సో మచ్.